హలో అండి, నమస్తే. నరసింహ కార్ బజార్, హైదరాబాద్. నా పేరు వచ్చేసి నరసింహ, నేను ఉండేది ఎల్బీ నగర్. ఈ వీడియో చేయడం కారణం ఏంటంటే, ఈరోజైతే బుధవారం రోజు ఢిల్లీకి వెళ్ళి అయితే బయలుదేరినాం. ఇంకో 2 బండ్లు, ఇది ఒక క్రీటా, ఇది ఫోర్డ్ ఆస్పర్, 2 బండ్లు తీసుకుని అయితే బయలుదేరినాం. ఆల్రెడీ ఇప్పుడు కూడా ఆగ్రా కూడా దాటుతున్నాం. ఇంకా నాకు ఇక్కడ కొంచెం వాతావరణం కూడా బాగలేదు. అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు కూడా ఏమనుకోకండి. ఒక స్విఫ్ట్ డీజర్కి అడ్వాన్స్ ఉంది, X500కు అడ్వాన్స్ ఉంది, ఒక S-Cross కూడా అడ్వాన్స్ ఉంది. అన్న మనకు తెలిసిన మనిషే, నో ప్రాబ్లం అన్న, నేను ఎప్పుడు ఇప్పిస్తే అప్పుడు తీసుకుంటా అన్నాడు. ఇదండి ఇది క్రీటా చూడు ఎట్లా పోతుంది. రాజా క్రీటా 2016 SX టాప్ ఎండ్. ఇది ఫోర్డ్ ఆస్పర్ 15 మోడలు. ఈ 2 బండి వరంగల్లోనే డెలివరీ ఇవ్వాలి. ఈ 2 వరంగల్లే. బండి టోటల్ ఒరిజినల్ బండి, ఇంత కూడా పెయింట్ కాలేదు బండ్లకు. నేను ఇన్ని బండ్లల్లో అంటే పెయింట్ అంటే కామను, చిన్న చిన్న టచ్ అప్లకు. ఇప్పుడు నేను ఢిల్లీకి వెళ్ళి కమ్సే లేదనగానే ఒక 50 వెహికల్ ఇప్పించచ్చు. 50 వెహికల్లో ఫస్ట్ ఈ 2 బండ్లే పెయింట్, ఇంత కూడా పెయింట్ కానీ ముట్టుకొని బండ్లు ఇవన్నమాట. అలాంటి బండ్లు దొరికినాయి. సరే, వీళ్ళ అదృష్టం చాలా బాగుంది. అదండి, నేను మళ్ళా ఎమ్మటే, ఎక్కువ టైం అయితే ఏముండదు, ఎమ్మటే నేను వస్తా. ఒక 2 days 3 daysలోనే నేను, అంటే ఇవాళ బుధవారం వెళ్ళాం కదా, శుక్రవారం పొద్దుగాల ఈ వరంగల్ బండి డెలివరీ ఇచ్చేసి నేను హైదరాబాద్ బస్సుకు వస్తా. మళ్ళీ ఎమ్మడే ఒక 2 days తర్వాత ఎమ్మడే మళ్ళీ ఫ్లైట్ బుక్ చేసుకుంటా. చూడొచ్చు, ఇంకో క్రీటా ఇది 100 కొడుతున్నాం ఇంకా చూడొచ్చు. అంటే దీని మీ ఎక్స్ప్రెస్ ఎంతైనా కొట్టవచ్చు. వాతావరణం బాగాలేదు, వర్షం పడుతుంది ఢిల్లీలో. ఇంకా మొన్నదాకానే ఎండ ఉండే, ఇప్పుడు వర్షం వచ్చి దోమలు ఎక్కువ అయిపోయినాయి. ఉండాలంటే చిరాకు కొడుతుంది. ఇంకోది క్రీటా. అందులో ఎవరైతే ఏమనుకోకండి. వాళ్ళని వచ్చే వాళ్ళు ఉంటే కూడా నేను మళ్ళీ ఫ్లైట్ బుక్ చేస్తా, గ్రూప్లో పెడతా. మీరు వాళ్ళు రావాలనుకుంటే రావచ్చు, ఓకేనా? ఇంక నేనైతే ఏం చెప్పదలుచుకోలేదు. ఈ బండ్లు కూడా కస్టమర్లు ఏంటంటే వీడియో పెట్టొద్దని చెప్పారు. ఇంకా అదంతా పబ్లిక్ అయిపోతుంది అంటే నేను కూడా సరే నేను వీడియో ఏం పెట్టానని చెప్పిన. ఏదో నా సబ్స్క్రైబ్ అసలు ఏం జరుగుతుంది అని తెలవడానికి ఈ వీడియో పెడుతున్నా. సరే, ఎవరైతే ఏమనుకోకండి. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని. ఇప్పటిదాకా 24,000 దగ్గర దాకా వస్తుంది. అందరికీ నా నమస్కారం. చాలా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మన సభ్యులందరికీ. ఎవరికి అయితే మాత్రం మనం నమ్ముకొని ఎలా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకురా మీరు, అలానే బండి మనం ఇప్పించడం జరుగుతుంది ఎవరికైనా. సరే, మనం ఏంటంటే తింటే కమిషన్ 10 రూపాయలు. మనం కొంతమంది 10,000 తీసుకుంటారు, కొంతమంది ఎంతెంత తీసుకుంటారు. మనం 15,000 అయితే తీసుకుంటున్నాం. తింటే సరే 15,000 తీసుకుంటున్నాం, కానీ బండి మాత్రం అదే రకంగా ఇప్పిస్తున్నాం. మనం బండి కరెక్ట్ వర్క్ చేసి కరెక్ట్ డబ్బులు తీసుకుంటే తప్పేం లేదు. అది నా ఉద్దేశం అయితే, నాదైతే కరెక్టే అనుకుంటా. ఇంకా కొంతమంది అడ్వాన్స్ వేయకుండా అన్న నాకు ఇది చూపి, సరే ఇంకే అలా వాయిస్ని బట్టి కొన్ని ఫోటోలు వేసే వాళ్ళకైతే వేస్తున్నా నేను. సరే, మీ ఇష్టం. ఎందుకంటే ఒకే కస్టమరు 10 యూట్యూబర్ల దగ్గర కూడా ఫోన్ చేసి అరుచుకుంటుండు. నేను చూసిన అది కూడా. సరే, అది మీ ఇష్టం. మీరు ఎవరి దగ్గర తీసుకోరు కానీ ప్లీజ్, కానీ టైంపాస్ మాత్రం ఎవరు అది చేయకండి. ఏదో ఒక దగ్గర బండి తీసుకొని మీ నమ్మకం ఉన్న దగ్గర, మా దగ్గరనే తీసుకోరని ఏం లేదు, ఓకేనా? కానీ టైంపాస్ అది చేసి నా దగ్గర ఫోటోలు పెట్టించుకొని ఇంకో ఆయన దగ్గర ఫోటోలు పెట్టించుకొని అందరి డిస్టర్బ్ కానీ, అంటే మీకు కూడా ఆడిట్ పెట్టించుకుంటే అర్థమవుతుంది. కానీ ఏంటంటే మేము అన్నీ పెట్టినాం కదా, మళ్ళీ ఇంకో దగ్గర కూడా అదో ఫీలింగ్. అంటే ఇప్పుడు ఎవరికైనా సరే మీరు ఆ జాగాలో ఉన్న అలాగనే అనిపిస్తుంది. మీ బిజినెస్ ప్రకారం కూడా నిన్ను అడిగి ఇంకో ఆయన అడిగితే మీకు ఎంత ఫీల్ అవుతారో మేము కూడా అలాగనే ఫీల్ అవుతాం. సరేనా? సరే, నమ్ముకుంటే వాళ్ళు ఒకరు నమ్ముకోండి. నమ్ముకునే వ్యక్తి 100% మన తెలుగు వాళ్ళు అయితే, అలాంటి వాళ్ళు అయితే ప్రస్తుతానికైతే నాకు తెలిసినంత అయితే ఎవరైతే లేరు. చూసి తీసుకోండి. ఎవరి దగ్గర అయినా సరే కానీ బండ్లను చెక్ చేసుకోండి. బండ్లు మొత్తం మీరు ఏదో ఫోటోలు చూసి అది చేసుకోకండి. వీడియో కాల్ చేయించుకోరు బండి.
వీడియో కాల్ చేయించుకొని అణుగు చెక్ చేసుకోరు మీరు, చేయించుకోరు. మీరు ఆడుకొచ్చినాక కొంతమంది ఏ వారం ఏం నడుస్తుంది చెప్పనా, ఏదో 20,000 30,000 అడ్వాన్స్ వేస్తుర్రు, వాళ్ళు పేమెంట్ పెట్టుకొని బండి పంపిస్తారు. ఆడికొచ్చాక బండి బాగుంటుందని మనకు తెలుసు, కంప్లైంట్లు వచ్చినాయి. ఇంకా లేకపోతే 30,000 పోతాయని బాధతోటి ఏం చేసినట్టంటే ఇంకా అంతకుముందుకే వాళ్ళకి చెప్పుకుంటారు పక్క వాళ్ళకు, అయ్యో నేను ఢిల్లీ బండి తెప్పిస్తున్నా అని అంటారు. ఆడికొచ్చాక ఢిల్లీ బండి సూర్లేజే కరెక్ట్ ఉండదు. ఇంకా ఇచ్చేది సవాలుకు అనేది ఆ బండి తీసుకోవడం జరుగుతుంది. చాలామంది బాధ కూడా పడుతుంది. నాకు ఫోన్ కూడా వచ్చినాయి అలాంటివి. నేను అందుకని చేద్దంటే మీకు పైసలు అనేది ఎవరికి ఉత్తగా రావు కనుక మీరు అనుకున్న బండి ఎవరికైనా సరే, అన్న ఆ బండి ఏదో నాకు వీడియో కాల్ చేయమని చెప్పండి. మీరు రుబాబుగా చెప్పండి, మీరు పుత్తగా కాదు. మీరు పైసలు ఇస్తారు, మేము బండి ఇస్తున్నాం కనుక డోర్లు ఎట్టున్నాయి, ఇంజన్ ఎట్టుంది, సస్పెన్షన్ ఎట్టుంది, కింద డస్ట్ ఎలా ఉంది, ఇవన్నీ మీరు అడగండి. క్లియర్గా వీడియో కాల్ చేసిన దాకా మీరు అడ్వాన్స్ కొట్టొద్దు. మీరు ఏదో ఫోటోలు చూసి కొట్టి మీరు చాలామంది, ఇప్పుడు నాకు ఒక 10 మంది ఈ వారంలో ఫోన్ చేసిరు, అన్న నేను తెప్పించుకున్న బండికి ఇట్లుంది, నేను తెప్పించుకున్న బండికి ఇట్లా. తప్పవద్దు మీది, ఇది కస్టమర్ తప్పు, 100% ఇది కస్టమర్ తప్పు. నేను చూడు నా కస్టమర్లకు ముందు మొత్తం వీడియో కాన్ఫరెన్స్ తీసుకుంటా, బండి నేను వీడియో కాన్ఫరెన్స్ తీసుకుంటా, అన్నకి అడుగు చూపిస్తా, షోరూమ్ ట్రాక్ తీపిస్తా, అన్నకి ఇట్లా ఉందని చెప్తా. నేను చెప్పినాక ఆయనకు నచ్చి నాకు నచ్చినాక అప్పుడే అడ్వాన్స్ ఇస్తాను. అప్పటిదాకా రూపాయి అడ్వాన్స్ చేయను అదే అనమాట. ఇంక మీరు ఏదో ఇప్పుడు ఆడికి వచ్చినాక ఇప్పుడు ఆయన ఏమంటాడు, తీసుకోకపోతే 20,000 రావని చెప్తాడు. ఆ 20,000 గురించి మీరు బండి తీసుకొని ఎందుకు బాధపడుతున్నారు? అదే 20,000 కొట్ట ముందుకు ఆ బండి ఏదో మీకు లైవ్ వీడియో పెట్టి చూపించుకోరాదు. ఇంత దూరంకి వెళ్ళి మీరు బండి కొంతురు, కింద డస్ట్ వచ్చిన బండి ఎందుకు తీసుకుంటారు చెప్పండి? మీరు కాశీ పోయి కొంగపి తెప్పించుకుంటారు, మీరు అనవసరం కాదు, కరెక్ట్ కాదు అది. నన్ను అడిగితే మాత్రం కస్టమర్ తప్పు. ఏదో ఫోటోలు చూసి సరే మీరు ఫోటోలు చూసి అమ్మోడు కొట్టినా ఆ బండి వీడియో చూపించానండి, వీడియో లైవ్లో బండి చూపించి బండి ఎట్టుంది, సస్పెన్షన్ ఎట్టుంది, డోర్లు ఎట్టున్నాయి, గ్లాసులు ఎట్టున్నాయి, ప్రతి ఒక్కటి అడగండి. రుబాబు కట్టినాక అట్లా అప్పుడు అయ్యా ఆ బండికి అడ్వాన్స్ లేకపోతే నా పైసలు నాకే నాయన అని అట్లా చేయండి. అది కానీ ఏదో ఫోటోలు చూసి బండి ఓకే ఉంది నేను పంపిస్తున్నా అంటే అది ఓసారి ఆడికి వచ్చిన బండి స్టార్ట్ కూడా కాదు. అర్థమైందా? అలాంటి కొంతమంది ఉర్రు. అందు గురించి ఎందుకంటే నేను వాళ్ళ పేరు చెప్పను, అంటే వాళ్ళ పేరు నాకు కూడా తెలియదు. మీరు బండి ఎవరైతే కొన్ని మోసపోయారో మీరే ఫోన్ చేసి వాళ్ళ పేరు చెప్పారు కనుక నాకు అవసరం లేదు. అది ఎందుకంటే ఎంతసేపు మనంలో మోసం చేసేటోడు తెలుగు, మోసపోయేటోడు ఆడు. మోసం చేసి ఎప్పుడూ అని పని అదే కనుక మనం జాగ్రత్త ఉండాలి. నువ్వు రుబాబుగా బండి కొంటున్నావు, నువ్వు రుబాబుగా వ్యవహారం చేస్తున్నావు కనుక బండిని మొత్తం చూపియాను. బాబు బండి ఇట్లా ఉన్నట్టుంటేనే నీకు ఇక్కడికి వచ్చినాక సరే మీరు డబ్బులు మొత్తం కొట్టినా కూడా ఇక్కడికి వచ్చినా నాకు అనుకుని నేను చెప్పినట్టు ఉందా అట్నే తీసుకురావాలి బండి. వీళ్ళు వచ్చినా లేకపోతే నీ బండి నీకు నా పైసలు లాగా ముందు మాట్లాడుకోవాలి. నేనైతే అదే చెప్తాను. నేను ఈ డోర్లు ఎట్టున్నాయి, డిక్ ఎట్టుంది, బానెట్ ఎట్టుంది, ఇంజన్ ఎట్టుంది, సస్పెన్షన్ ఎట్టుంది, నేను ఏ రకంగా ఉందో ఆ రకంగా లేకపోతే ఇంకో మేజర్గా ఏదైనా ఉన్నా నాదేవి బాధ అని చెప్తా ప్రతి ఒక్క కస్టమర్కి. చిన్నవి అంటే సరే బండి అయితే 5-10 ఖర్చు, 20 ఎస్వీ అయితే 20,000 ఖర్చు, అది కామన్, అది ఏ బండి అయినా. నాదైతే అట్లా ఉంటుందండి. ఓకేనా? ఇంక నేను ఎక్కువ చెప్తే చాలా ఉంది, స్టోరీ మస్తు ఉన్నాయి కానీ నాకు అవసరం లేదు. ఎందుకంటే ఇంక నేను ఏదో అది వేరే వాళ్ళ గురించి ఏదో చెప్తున్నా, వాళ్ళు ఫీల్ అవుతారు. అందు గురించి అని ప్లీజ్ అన్న ఎవ్వరు మీకు నేనైతే ప్రతి ఒక్క కస్టమర్ చెప్తున్నా, మీరు బండి మొత్తం లైవ్ చూపించిన దాకా బండి కొనకండి. వీడియో కాల్ చేసి చూపించినాక లేకపోతే వీడియోనన్నా క్లిప్ చేసి పెట్టమను, అప్పుడే మీరు బండి కొనండి. ఉత్తనే ఫోటోలు చూసి కొనకండి. మరీ చెప్తున్నా, ప్రతి ఒక్క యూట్యూబ్లో చూసే సబ్స్క్రైబర్ అందరికీ చెప్తున్నా, నా ఛానల్ కాదు, నా ఛానల్ మీరు చూడకుండా ప్రతి ఒక్కరికి చెప్తున్నా. ఓకేనా? థ్యాంక్ యూ. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ.